కృపా ప్రేమగల తండ్రి, జీవగల దేవాన్ని బంగారు పదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నమ్మకమైన దేవ, నమ్మదగిన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇక ఉదయకాల సమయంలో ప్రభా ఇంతవరకు కూడా పాటల ద్వారా ఈ నామాన్ని స్తుతించి ఆరాధించి ప్రభా కనపరచడానికి ప్రభా మీరు ఇచ్చిన తండ్రి దేవ సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, మీరు మా ఎడల ఎన్నో మేలు చేస్తూ వచ్చినారు ప్రభా. నా తండ్రి పాపులమైన మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించి నా తండ్రి ప్రాణం పెట్టినందుకే ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. ఈ లోకంలో ప్రభా తోడు నీడలేక ప్రభా నా తండ్రి దేవా నాన్న అటువంటి మమ్మల్ని ప్రభా ఆదరించిన దేవుడు, ఓదార్చిన దేవుడు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అంధకారంలో ప్రభా జీవిస్తున్న మమ్మల్ని ప్రభా నా తండ్రి వెలుగులోనికి నడిపించి ప్రభా నా తండ్రి నీ యొక్క చివరి బొట్టు వరకు కూడా ప్రభా ఆ యొక్క ప్రశస్తమైన రక్తాన్ని మా కొరకు కార్చినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ రక్తం ద్వారా ప్రభా విడుదల, విమోచన, గొప్ప రక్షణ ఇచ్చినారు. అవును ప్రభా, అందుని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి దేవా. మాయలో చేసిన మేలుడు ప్రభా నా తండ్రి దేవా. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలుడు దేనిని మరొకము అని సెలవిస్తున్నాడు ప్రభా. అను తండ్రి మీరు మాయలో చేసిన మేలు ఎన్నో ప్రభా అన్న తండ్రి, అవి లెక్కకు మించి ఉన్నవి. ఆయనను ప్రభా నా తండ్రి మా బ్రతుకు దినములన్నీ కూడా స్తుతించినాను ప్రభా. రుణస్తులను ఒప్పుకుంటున్నాను తండ్రి దేవా. ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధికి వస్తున్నాం, సహాయించండి. పాటల ద్వారా కృప చూపిస్తూ వచ్చినారు, పాటలతో స్తుతించడానికి సహాయపడుతూ వచ్చిన వాక్యం ద్వారా కూడా మాట్లాడండి. నీ యొక్క స్వరం వినడానికి సహాయించండి. నిలబడుతున్నాను ప్రభా, నేను బలహీనరాలు తండ్రి చేతగానే దాన్ని ప్రభా మీరు అనుగ్రహించండి. మాతో మీరు మాట్లాడండి. ఆత్మీయ జీవితానికి కావలసిన మాటలు అనుగ్రహించండి. ఆత్మ ద్వారా మాట్లాడుతున్నప్పుడు ప్రభా నా తండ్రి చెవి గలవడి నిండుగానే సెలవిచ్చినారు ప్రభా. ఆత్మీయ చెవులు కలిగి మీ మాటలు విని గ్రహించినట్లుగా కృప చూపించండి. ఎక్కడ 2-3 కూడి నా నామమును చేరి వస్తారు వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చినది ప్రభా. నా తండ్రి చిన్న మందిగా ప్రభా కొద్ది మందిగానే సన్నిధిలో చేరుస్తున్నాను. మీరు మాకు తోడుగా ఉండండి, మాతో కూడా కనబడకుండా అంధకార శక్తులన్నీ కూడా ప్రభా నీ నామంలో బంధించి సమస్త మహిమ ఘనత ప్రభా నీ నామానికి తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువు. గత వారం చూస్తూ వచ్చాం కదా, అమ్మ జీవితం తన ఎలాగ నడుచుకుందంట, ఆత్మీయంగా నడుచుకుంటూ వచ్చి తన జీవితంలో ప్రార్థన జీవితం తను కలిగి ఉంటూ వచ్చింది. వారం కూడా చూస్తాము. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. గలతీ 3:3 అందరం కలిసి వెళ్తాము. మూడో అధ్యాయం 3వ వచనం చదివించిన వారం కలిసి చదువుతుంది. మీరెంత అవివేకులైతే మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణగురా. మనం చూస్తూ వచ్చిన రోమా రాసిన పత్రికలో 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన మనసును మంతురు. ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు మరణమును, ఆత్మానుసారమైన మనసు జీవమునకు సమాధానమునై ఉన్నది. ఇంకా మొదటి తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. మొదటి తిమోతి నమ్మకమైన వాణిగా ఇచ్చినప్పుడు తన బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నారు. దైవ అవిశ్వాసం వలన చేసింది కనుక అనుగ్రహింపబడింది. చాలు ఇక్కడ సౌలు ఫస్ట్ ఆయన పేరు సౌలు, తర్వాత పౌలుగా తన యొక్క పేరు మార్చబడుతూ వచ్చింది. ఇప్పుడు మనం పౌలు గురించి కొన్ని మాటలు చూస్తాం. ఇక్కడ 12వ వచనం అంటాడు, మొదటి తిమోతి
1:12 పూర్వము దూషకుడను హానికరుడను హింసకుడను నన్ను పరిచర్యకు నియమించెను. ఏమైనాడంట పూర్వం అంటే పూర్వము దూషకుడను కదా, హింసకుడను హానికరుడనై ఇంటిని అంటే తన యొక్క పూర్వపు స్థితిని జ్ఞాపకము చేస్తున్నాడు. మనము కూడా పూర్వము ఏమైనామంట, దూషకులముగాను హింసకులముగాను హానికరులముగా ఉన్నవాటి వారం. ఇక్కడ పౌలును దేవుడు ఏం చేస్తున్నట్టే గలతీ పత్రికలో 3:3 రాబడింది, మీరు ఇంత అవివేకులైతిరా, అయితే మొదట ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా అంటున్నాడు. ఇక్కడ శరీరానుసారమైన జీవితము ఎవరి జీవితం అంటే అపోస్తుడైన పౌలు శరీరానుసారంగా తను జీవించిన జీవితం అక్కడ చెప్పబడుతుంది. పౌలు దేవుని ఎరుగనివాడా అంటే కాదు, దేవుని ఎరుగనివాడా అంటే కాదు, దేవుని ఎరిగినవాడే, దేవుడు అంటే తెలిసినవాడే. కానీ తను ఎలాగ జీవిస్తూ వచ్చినాడంటే యెహోవా దేవుడు అంటాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడంటే నమ్మేవాడు కాదు. ఎవరు? అపోస్తుడైన పౌలు. సౌలుగా ఉన్నప్పుడు తను ఏం చేస్తూ వచ్చినాడంటే తన 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 భక్తిగా ఉంటున్నాడు, కానీ తనేమనుకున్నా అంటే నేనే నీతిమంతుడను. ఏమనుకున్నాడు? నేనే నీతిమంతుడు, నేనే భక్తుడను, అంటే ఇంకెవరు నా అంత నీతిమంతుడు లేడు అంటే పౌలు అలాగ జీవించినాడు. అంటే అంత నిష్టగా తను జీవిస్తూ వచ్చినాడు. మనకు కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటాం అంటే అతిశయం అనేది పనిచేస్తుంటుంది మనలో. ఏం పని చేస్తుంది? అతిశయం. అంటే నేనే నీతిమంతుడను, నా అంతటోడు లేడు కదా, నేనే భక్తిపరుడను, నా అంతటోడు లేడు అని కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం అంటే అతిశయించే వారంగా ఉంటాం. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 18:9. లూకాసు వార్త 18:9. చాలు తామే నీతిమంతులమని తాము తామే ఏమంట నీతిమంతులము అని అంటే ఇక్కడ పౌలు ఏమనుకుంటా అంటే తానే నీతిమంతుడు, నేనే నీతిమంతుడని అని తనలో ఒక అతిశయం. ఎందుకు అంటే తను అలాగూ జీవిస్తూ వచ్చినాడు. పౌలు ఎలాగ జీవిస్తూ వచ్చినాడంట, అలాగా ఎంతో నిష్ట కలిగిన వాడు. ఎవరు? పౌలు. తను అంటున్నాడు నేనే నీతిమంతుడను అంటున్నాడు. తన భక్తిపరుడుగా ఉంటున్నాడు, కానీ తన భక్తి ఎలాంటిదంటే అది నిజమైన భక్తి కాదు. ఎప్పుడు జీవించిన అంటే దేవుని ఎరుగక మునుపు తన భక్తిపరుడుగా ఉంటున్నాడు, కానీ నేను నీతిమంతుడని అనుకుంటున్నాడు, కానీ తన నీతి ఎలాంటిదంట నేనే నీతిమంతుడని అని తను ఏం చేస్తున్నాడంటే తన విషయం తానే అతిశయించేవాడుగా ఉన్నాడు. అదే యోబు రాసిన పత్రికలో కూడా చూడండి, అదే మాట రాయబడి ఉంటుంది. యోబు 32:1. యోబు రాసిన 32:1. చాలు. ఇక్కడ యోబు స్నేహితులు అనుకుంటున్నారు అంటే యోబు మాటలు విని వాళ్ళు ఏమనుకున్నారంటే యోబు తానే నీతిమంతుడని అనుకుంటున్నాడు అని వాళ్ళు అనుకుంటూ వచ్చినారనమాట. మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే నేనే భక్తిగా ఉన్నా, నేను బాగుండాలి అనుకుంటాం కదా, నేను బాగుండాలి అని మనం అంటే మనమే మోసపుచ్చుకునే వారముగా ఉంటాం. ఏమనుకుంటా నేనే నీతిమంతుడని, నా అంతటోడు లేరు, నాలాగా ఎవరు ప్రార్థన చేయరు, నాలాగా దేవునింటికి ఎవరు రారు, నాలాగా ఎవరు ఉండరు, నేనే నీతిమంతుడని మనం ఏం చేస్తున్నామంటే అనేక సార్లు మనమే మోసపుచ్చుకునే వారముగా ఉంటాం. నేనే నీతిమంతుడని కదా అని మనం ఏం చేస్తున్నామంటే అతిశయించే వారముగా ఉంటాం. అలాగా మన భక్తి అది నిజమైనదా కాదా కదా, ఎలా ఏం చూసుకోవాలా? నేను నిజముగా నాలో యథార్థత ఉందా, నాలో నీతి ఉందా, నేను నీతిమంతుడుగా ఉన్నానా అని మనమే ఏం చేసుకోవాలా? చూసుకోవాలి. మనమే పరీక్షించుకోవాలి. నేను నీతిమంతుడుగా ఉన్నానా?
మనం ఇతరుని తునీకరించే విధంగా మనము ఉండకూడదు. ఏమనుకున్నాడంట పౌలు? నేనే నీతిమంతుడను అని తాను అనుకుంటూ వచ్చినాడు. రెండవదిగా మనం చూస్తే అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం సమాధి చేసి అతని గూర్చి గొప్పగా ప్రలాపించింది. పౌలైతే ఇంటిలోకి పురుషులను స్త్రీలను ఇచ్చుకొని చెరసాలలో వేయించి సంఘములు పాటు చేయించుకున్నారు. రెండోది 8వ అధ్యాయం 2వ వచనం. వ్యక్తిగత మనుషులు స్టెఫెనును సమాధి చేసి చాలు. ఏమంట అక్కడ పౌలు ఏం చేస్తూ వచ్చినాడంటే తను నీతిమంతుడని అనుకుంటూ వచ్చినాడు. ఇక్కడ 8వ అధ్యాయం 2వ వచనంలో ఏం చేస్తున్నాడంటే తన భక్తి ఎలాగుందంటే దేవుని ప్రజలైన వారిని ఏం చేస్తున్నాడు? హింసిస్తూ వచ్చినాడు. సంఘానికి ఏం కలిగించినాడంట? హింస కలిగిస్తూ వచ్చినాడు. అంటే దేవుని ప్రజలైన వారిని, స్త్రీలను, పురుషులైన వారిని ఏం చేస్తూ వచ్చినాడంటే ఎవరైతే దేవుని సువార్తను ప్రకటిస్తారో వాళ్ళు ఏం చేస్తూ వచ్చినట్ట? బలవంతంగా తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేస్తూ వచ్చినాడు. ఇంకేం చేస్తూ వచ్చినంటే స్టెఫెను ఏం చేస్తున్నాడంటే స్టెఫెను తన దగ్గర ఉండి కూడా చంపిస్తూ వచ్చినాడు. తను నీతిమంతుడు కదా, అలాగ చేయొచ్చా? చేయొచ్చా అంటే చేయకూడదు. కానీ తను ఏమనుకున్నాడంటే నేనే నీతిమంతుడనని అతిశయిస్తూ వచ్చినాడు. తన నీతి ఎలాగుందంటే సరైన విధానంలో లేదు. ఇక్కడ దేవుని బిడ్డలైన వారిని ఏం చేస్తున్నట్టే సంఘానికి హింస కలిగిస్తూ వచ్చినాడు. ఇంకా దేవుని ప్రజలైన వారిని, స్త్రీలైతే పురుషులైతేనే వారిని ఏం చేస్తున్నట్ట బలవంతంగా కొంతమందిని కొట్టిస్తూ వచ్చినాడు, చంపిస్తూ వచ్చినాడు. స్టెఫెను అయితే తన దగ్గరుండి కూడా చంపిస్తూ వచ్చినాడు. తన స్టెఫెను సావుకి ఆ యొక్క సౌలు ఏం చేస్తూ వచ్చినట్టే సమ్మతించిన వాడుగా, అంటే ఒప్పుకున్నవాడుగా చూస్తాం. ఇక్కడ వారిని కూడా ఏం చేస్తున్నాడంటే వారిని హింసిస్తూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చినాడు? హింసిస్తూ వచ్చినాడు. అంటే తను అలాగూ జీవిస్తూ వచ్చినాడు. మనం కూడా దేవుని బిడ్డలు చెప్పుకుంటాం. దేవుని బిడ్డలైన వారికి మనం ఏం చేస్తాం? నష్టం కలిగించే వారముగా ఉంటాం. అది ఏ జీవితం అంటే శరీరానుసారమైన జీవితము. ఏ జీవితము? శరీరానుసారమైన జీవితము. ఏం చేస్తామంటే ఇతరులకు మనము నష్టం కలిగించే వారముగా ఉంటాం. మన పైకి భక్తిలాగే ఉంటాం, కానీ మన భక్తి ఏం చేస్తుందంటే ఇతరులకు నష్టం కలిగించేదిగా ఉంటుంది, ఇతరులు బాధ కలిగించేదిగా ఉంటుంది, ఇతరులు దుఃఖపెట్టేదిగా ఉంటుంది. మన భక్తి అలాగా ఉండకూడదు. ఇంకా రోమా రాసిన 10 అపోస్తుల కార్యము 22వ అధ్యాయం 28 వచ్చింది. 22 22వ అధ్యాయము 28వ వచ్చింది. అతడు సంవత్సరాలు బట్టి నేను బహుద్రవ్యం ఇచ్చి పౌరత్వం సంపాదించుకుంటున్నాను. అది పౌరు నేనైతే పుట్టుకతోనే రోమియుడనని. ఎవరంట? ఇక్కడ పౌలు తన యొక్క వంశం ఏంటంటే రోమియుడు, అంటే రోమి యొక్క పౌరత్వము కలిగినవాడు. అదొక మనం ఏం చేస్తుంటాం కొన్నిసార్లు దేన్ని బట్టి గర్విస్తాం? కులాన్ని బట్టి గర్విస్తాం. నా కులం అది అంటాం కదా. కులాన్ని బట్టి ఏం చేస్తాం? గర్విస్తాం. ఇక్కడ పౌలు కూడా ఏమంటున్నాడంటే నేను పుట్టుకతోనే రోమియుడను. ఆ యొక్క అధిపతి అంటున్నాడు నేనైతే ద్రవ్యం ఇచ్చి రోమి యొక్క పౌరత్వాన్ని కొనుక్కున్నాను అంటాడు. పౌలు అంటాడు నేను పుట్టుకతోనే ఎవరిని? రోమియుడను. అంటే దానిలో ఏముంది అంటే గర్వము. ఏముంది? గర్వం. మనం శరీరానుసారంగా జీవిస్తున్నప్పుడు ఏముంటుంది? మనలో గర్వము ఉంటుంది. గర్విస్తుంటాం. నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను అని మనం తగ్గించుకోము. కానీ ఏం చేస్తామంటే మనం అనేక సార్లు మన కులాన్ని బట్టి మనము గర్విస్తాం, మన స్థానాన్ని బట్టి మనము గర్విస్తాం, మన పనిని బట్టి మనం ఏం చేస్తామంట? గర్విస్తాం. ఇక్కడ పౌలు కూడా అదే చేస్తూ వచ్చినాడు, గర్విస్తూ వచ్చినాడు. తనకి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి తను ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని బిడ్డలైన వారికి ఏం కలిగిస్తూ వచ్చినాడంట? హింస కలిగిస్తూ వచ్చినాడు. దేవుని బిడ్డలైన వారిని
బాధ పెడుతూ వచ్చినాడు. మూడవదిగా చూస్తే ఏం చేస్తున్నాడంటే తను గర్వించిన వాడుగా చూస్తున్నాం. ఏం చేస్తున్నాడు? గర్వించినాడు. తన కులాన్ని బట్టి తన యొక్క స్థానాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే గర్వించిన వాడుగా చూస్తున్నాం. మనలో ఏముండకూడదంటే శరీరానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు మనలో ఏముంటుంది? గర్వం అనేది ఉంటుంది. నిజముగా మనము దేవుని బిడ్డలైన వారమైతే ఏముండదు మనలో. మనం ఏ స్థానంలో ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా, దేవుడు మనల్ని ఎక్కడ ఉంచినా ఏముండకూడదు? మనలో గర్వం అనేది ఉండకూడదు. అది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టమైంది కాదు. ఇక్కడ పౌలు తను దేవుని నిజముగా దేవుడు దర్శించక మునుపు తను జీవించిన జీవితము అలాగూ జీవిస్తూ వచ్చినాడు. ఇంకేం చేస్తూ వచ్చినాడంటే తన భక్తిని బట్టి తను ఏం చేస్తూ వచ్చినాడంటే ఇతరులకు నష్టము కలిగిస్తూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చినాడంట చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26, 27. నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించలేరు. ఇహలోక మాలిన్యము తన కట్టకుండా తను తాను కాపాడుకుంటేనే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన భక్తి ఏం చేస్తూ వచ్చిందంటే ఇంకా ఇతరులకు నష్టం కలిగిస్తూ వచ్చింది. ఎందుకు? మనం కూడా చూడండి, హిందువులైన వారి భక్తిని బట్టి వారిని ఏమైనా అన్నామనుకోండి, ఏం చేస్తారు? వారి దేవుళ్ళని కానీ లేదా వారిని ఏమైనా ఏం చేస్తారు? ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అంటే అన్నారని అనుకుంటారా? అంటే వారి భక్తి అలా ఉంటుంది. అరే మా దేవుడిని అంటావా, మమ్మల్ని అంటావా అని. ఇప్పుడు జరిగేది అదే కదా, ఇప్పుడు జరిగేది అదే. కాబట్టి వాళ్ళ భక్తి ఏం చేస్తుందంటే ఇతరులకి నష్టం కలిగించేదిగా ఉంటుంది. ఇక్కడ పౌలు కూడా తన భక్తి ఏం చేస్తూ వచ్చింది? శరీరానుసారంగా జీవించినప్పుడు తన యొక్క భక్తి ఏం చేస్తూ వచ్చిందంటే ఇతరులకు నష్టము కలిగించింది. నిజమైన భక్తి ఏమై ఉండాలంట? భక్తి గలవాడని అనుకునేడలా వాని భక్తి వ్యర్థమే. అది నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తి ఉంది అంటే 27వ వచనంలో రాయబడింది, తండ్రి నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటే. నిజమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను ఏం చేయాలంట? పరామర్శించే వారముగా ఉండాలంట. విధవరాలైన వారికి ఏం చేయాలంటే సహాయము చేయాలి కదా. ఇంకా ఎప్పుడైందంటే ఏలోక మాలిన్యము తనకు అంటకుండా ఏం చేయాలంటే తను తాను ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. నేను ఎన్ని చేస్తున్నా కదా అని ఈ లోకంలో ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఈ లోకంలో ఉన్న మాలిన్యం అంతా ఏం చేస్తుంది? మనకు అంటుకుంటుంది. తద్వారా దేవుడు ఇష్టపడతాడా అంటే మనల్ని దేవుడు ఇష్టపడడు. నిజమైన భక్తి నీవు నేను కలిగి ఉండాలంటే వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే విసర్జించే వారముగా ఉండాల. సౌలు ఇవన్నీ కూడా ఒకప్పుడు కలిగి ఉంటూ వచ్చినాడు. శరీరానుసారమైన జీవితము తాను జీవిస్తూ వచ్చినాడు. శరీరానుసారమైన జీవితము జీవిస్తూ శరీరానుసారంగా నడుచుకుంటూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చినాడంటే ఇతరులు తృణీకరిస్తూ వచ్చినాడు. నేనే నీతిమంతుడను కదా అని ఏం చేస్తూ వచ్చినాడంట? తృణీకరిస్తూ వచ్చినాడంట. మనం కూడా అనేక సార్లు ఏం చేస్తామంటే తృణీకరిస్తాం. ఏం చేస్తుంటాం? నేను బాగుండాలి అని ఇతరులు మనం ఏం చేస్తామంటే తృణీకరించే వారముగా ఉంటాం. మన జీవితం సరైనదిగా ఉందా లేదా అని మనం చూసుకోం. కానీ మనం ఏదో పైకి భక్తిలా కనబడి ఏం చేస్తుంటాం? ఇతరులని తృణీకరించే వారముగా ఉంటాం. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే
దేవుని బిడలైన వారికి సంఘానికి మనం ఏం చేస్తామంటే హింస కలిగించే వారముగా ఉంటాం. మన ప్రవర్తన బట్టి మన యొక్క సరైన విధానంలో మనం జీవించకపోతే ఎవరికి నష్టము అంటే మన ద్వారా మన కుటుంబానికి నష్టం, ఇంకా సంఘానికి కూడా నష్టం. సంఘానికి కూడా మనం ఏం చేస్తామంటే హింస కలిగించేదానిగా, కుటుంబానికి మనం ఏం చేస్తామంటే మనమే ఏం చేస్తుంటామంటే నష్టపరుచుకునే వారముగా ఉంటాం. ఇంకేమంటే మనం అనేక సార్లు మనం అతిశయించాల్సింది ఎవరిని బట్టి అతిశయించాలంట? దేవుని బట్టే అతిశయించాలి. కొందరు గుర్రమును బట్టి రథమును బట్టి అతిశయిస్తారు. మనమైతే ఎవరిని బట్టి అతిశయించాలంటే మన దేవుడైన యెహోవాను బట్టే అతిశయించాలి. మనం అతిశయించడానికి మనలో ఏముంది? మనలో ఏమైనా మంచి ఉందా? మనం యోగ్యులమా అంటే కాదు. మనలో ఏ మంచి కూడా లేదు. నేను అతిశయించడానికి మనలో ఏమి కూడా లేదు. మనం అతిశయించాల్సింది ఎవరిని బట్టి అంటే ప్రభువుని బట్టే అతిశయించాలి. ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నువ్వు నా ఎడల చేస్తున్న మేలులు, నువ్వు నా ఎడల చేసిన ఉపకారము. దేవుడు అన్నాడు, మన నీ కొరకు నా కొరకు ప్రాణం పట్టి ఎండకపోయి ఉంటే మనం ఈ స్థితిలో ఉండేవారము కాదు. ఈ స్థితిలో మనం ఈ సమయంలో అయితే నెమ్మదిగా మనం ఉన్నామంటే దేవుని యొక్క కృపనే. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మన స్థితిని మనము జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. మనము ఒకప్పుడు లేనప్పుడు ఒకలాగా ఉండి అన్నీ ఉన్నప్పుడు మనము ఏం చేయకూడదు అంటే మన యొక్క వెనక స్థితిని మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? మన స్థితిని మర్చిపోకూడదు. ప్రభువా, నన్ను ఆ స్థితిలో నుండి ఈ స్థితిలోనికి నన్ను తీసుకొని వచ్చిన ప్రభువాని ఏం చేయాలంటే దేవుని బట్టి మనం స్థుతించే వారంగా ఉన్నాం. ఒక మంత్రి రాజు దగ్గర ఉన్నాడు. ఆయన ఎక్కడో ఉండవలసిన వాడు, ఎంతో తన యొక్క పరిస్థితి దీన పరిస్థితి. అటువంటి వాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చా అంటే రాజు దగ్గర ఒక మంత్రిగా పనిచేస్తున్నాడు. తాను ఏం చేసాడంటే ప్రతిరోజు రాజు దగ్గరకు వచ్చే ముందు అక్కడ ఊరి వెలుపల పాడుపడిపోయిన చిన్న గుడిసె ఉండేది. ఆ గుడిసెలోకి ఆయన వచ్చే ముందు అక్కడికి వెళ్ళి ఆ గుడిసెలోకి వెళ్ళి తర్వాతనే రాజు దగ్గరికి వచ్చాడు. ఇదంతా రోజు చేస్తూ ఉంటే ఒకడు గమనించినాడు. రోజు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ గుడిసెలోకి ఎందుకు వెళ్తున్నాడు అనేసి రాజుకు పోయి చెప్పినాడు. రాజా, నీ దగ్గరికి రాకముందు ఊరు బయట ఉన్నాక పాడుపడిన గుడిసెలోకి వెళ్ళేసి వస్తున్నాడు, ఎందుకు పోయి వస్తున్నాడు నువ్వు అడుగని చెప్పినాడు. రాగానే రాజు దగ్గరికి రాజు అడిగినాడు, ముందు పెట్టాను తెలిసి నువ్వెందుకు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చే మునుపు ఆ పాడుపడిపోయిన గుడిసెలోకి వెళ్ళి ఎందుకు వస్తున్నావు ఆయన? అప్పుడు ఆయన చెప్పినాడు, కన్నీళ్ళు పెట్టుకొని చెప్పాడు, రాజా, నేను నీ దగ్గరికి రాకమునకు నా యొక్క స్థితి ఏంటంటే నేను ఎక్కడో ఉన్నవాడిని గొర్రెలు మేపుకుంటా, సరైన బట్టలు లేకుండా, సరైన చెప్పులు లేకుండా, సరిగా నా యొక్క పరిస్థితి ఎంతో దీనమైనది. అక్కడ గుడిసెలు ఏం చేసినంట, తన కప్పుకునే సాలవ ఇంకా పాత చెప్పులు అందులో పెట్టుకున్నాడు. అప్పుడు వేసుకున్న ఆయన దుస్తులు అదే పనిగా వాటిని గుర్తు పెట్టుకొని ప్రతిరోజు అక్కడికి వెళ్ళి వాటిని చూసి వచ్చేవాడంట. నేను ఈ స్థితిలో నుంచి ఈ స్థితిలోకి దేవుడు నన్ను తీసుకొని వచ్చినాడు. ఎందుకు అంటే తన స్థితి ఇప్పుడున్న స్థితిని బట్టి తను గర్వించకుండా, తను అతిశయించకుండా ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నాడు కదా. ఏమొస్తుంది? ప్రతి మనిషి కూడా గర్వం అనేది వస్తుంది కదా. దీన స్థితిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. దేవుడు అన్ని సమృద్ధిగా వచ్చినప్పుడు ఏమంటాం? ఒకలాగా మాట్లాడుతాం. మన మాటలు తేడా వస్తుంది, మన ప్రవర్తన అన్నిట్లో కూడా మార్పు జరుగుతుంది. అప్పుడు చెప్పినంట, రాజా, నేను ప్రతిరోజు ఎందుకు చూసేస్తానంటే నా యొక్క గత స్థితిని మర్చిపోకుండా, నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నా కదా, నేను ఎక్కడ కూడా గర్వించకుండా ఉండడానికి నా స్థితిని జ్ఞాపకం చేసుకుని వస్తాను రాజా అని. రాజా ఆశ్చర్యపోయాడు. అంటే ఇక్కడ పౌలు ఏం చేస్తున్నట్టే తన యొక్క రోమి యొక్క కులాన్ని దాన్ని బట్టి యొక్క పౌరత్వాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చినంటే అతిశయించి గర్వించిన. మనలో ఏముండకూడదు? మన దేవుడు ఏ స్థానంలో ఉంచినా ఏం చేయకూడదు, ఎక్కడ కూడా అతిశయం. ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను అంటే నీ కృపే, నేను ఈ స్థానంలో ఉన్నానంటే నీ కృపే ప్రభువా అని
దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతించే వారముగా ఉండాలి. ఇక్కడ పౌలు అయితే ఏం చేస్తున్నాడంటే గర్వించిన వాడుగా ఉంటూ వచ్చినాడు. ఎప్పుడు అంటే దేవుని ఎరుగకు మునుపు అలాగే చేస్తూ వచ్చినాడు. మన భక్తి ఇతరులకు ఏం కలిగించకూడదు, మన భక్తి ఇతరులకు ఏం కలిగించకూడదంటే చివరిదిగా నష్టము కలిగించకూడదు. మన భక్తి ఇతరులకి నష్టాన్ని కలిగించకూడదు. చూడండి 2 తిమోతి 3:5. 2 తిమోతి 3:5. పైకి భక్తి గలవాడి వలె ఉండి, దాని శక్తిని అర్థించిన వాడినై ఉండుడు. ఈ వారికి ముక్తుడైవై. చాలు. ఏమంట? పైకి భక్తి గలవాడి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు ఆశ్రయించే వాడి వలె ఉండుడు. ఈ వారికి ముక్తుడవై ఉండుము. ఇక్కడ పైకి భక్తి గలవారే ఉండియు దానిని శక్తిని ఆశ్రయింపని వారైందురు. పైకి మనం ఎట్లా కనపడతామంట? భక్తిలాగా కనపడతాం, కానీ లోపల ఏముండదు, శక్తి ఉండదు కదా, ఏముండదు. పైకి భక్తిలాగా ఉంటాం కానీ లోపల మనలో ఏముండదంటే శక్తి ఉండదు. అట్టి వారికి ఏమై ఉండాలంటే మనము విముఖుడువై ఉండుము. అంటే అలాంటి వారితో మనం ఏం చేయొద్దు అంటే వారి దగ్గర నుంచి మనము ఎంతో దూరంగా ఉండాలి. ఎందుకంటే వారు పైకి భక్తిలా కనబడతారు కానీ లోపల ఏముండదంటే దేవుని శక్తి ఉండదు. అందుకే చెప్తారు, ఏమంటారు, తెలిసి తెలియని వారితో మనం అసలు మాట్లాడదు. తెలిసిన వాళ్ళతోనైనా మాట్లాడచ్చు, అసలు తెలియని వారితో అయినా మాట్లాడచ్చు. తెలిసి తెలియకుండా చూసారా, అలాంటి వారితో మాట్లాడు. భక్తి అట దేవుల్లో ఉండకుండా ఇటు లోకంలో ఉండకుండా మధ్యలో ఉంటారు చూసాను, వాళ్ళతో అసలు మాట్లాడలేము. వాళ్ళతో ఏం చేయలేము, అసలు మాట్లాడలేము. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు నేనే భక్తిపరుడను, మనం చెప్పిన వినరు. అందుకే వారికి ఏమై ఉండాలంటే విముఖుడువై ఉండుము, అంటే వారి నుంచి దూరంగా ఉండుము అంటారు. ఇక్కడ పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం అలాగనే ఉంది. పైకి భక్తిగా అంటే భక్తిగానే జీవించినాడు. శరీరానుసారంగా తన జీవితము శరీరానుసారమైన భక్తి కలిగి ఉంటూ వచ్చినాడు. ఆత్మానుసారమైన భక్తి తనలో లేదు. ఎప్పుడు అంటే దేవుని ఎరుగక మునుపు అలాగే జీవిస్తూ వచ్చినాడు. లాస్ట్ మాట ఫిలిప్పి రాసిన పత్రిక 3:7. ఫిలిప్పి రాసిన పత్రిక 3:7. చాలు. ఏమంటున్నాడు? అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. మనము 5 మాటలు చూస్తూ వచ్చింది. ఈ 5 కూడా సౌలుకు ఎలా ఉంటూ వచ్చినాయంటే లాభకరమైనవిగా ఉంటూ వచ్చినాయి. ఎట్లా ఉన్నాయంట? తనకు ఈ 5 కూడా తనకు లాభకరమైనవిగా ఉంటూ వచ్చినాయి. ఎందుకు అంటే తను నీతిమంతుడిగా ఉంటూ వచ్చినాడు. ఏది? లోక సంబంధంగా నీతిమంతుడిగా ఉంటూ వచ్చినాడు. సంఘానికి హింస హింస కలిగించినప్పుడు తనతో ఉన్న వారందరూ కూడా తనని ఏం చేసి ఉండొచ్చు? మెచ్చుకుని ఉండొచ్చు కదా. తను ఏం చేసి ఉండొచ్చు? చాలా మంచి పని చేస్తున్నావు నువ్వు అసలు అని పౌల్ని ఏం చేసి ఉండొచ్చు? మెచ్చుకుని ఉండొచ్చు. తన యొక్క రోమి యొక్క పౌరత్వాన్ని బట్టి తను ఏం చేసి ఉండొచ్చు? అతిశయించిన వాడుగా చూస్తూ ఉన్నాడు. తన భక్తి ఇతరులకు నష్టం కలిగించింది. ఇవన్నీ కూడా ఆ యొక్క సౌలుకి ఎలా ఉంటూ వచ్చినాయంటే లాభకరమైనవిగా ఉంటూ వచ్చినాయి. ఎప్పుడు అంటే దేవుని ఎరుగక మునుపు ఇవన్నీ కూడా ఎలా ఉంటూ వచ్చినాయంటే తనకు లాభకరంగా ఉంటూ వచ్చినాయి. క్రీస్తును నమ్మిన తర్వాత తాను నష్టముగా వాటిని ఉంచుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంట? తనకు లాభకరమైనవిగా ఉంటూ వచ్చినాయి. క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని అంటున్నారు. ఇవన్నీ కూడా లాభకరమైనవి. అవన్నీ కూడా దేవుని కొరకు తను ఏం చేస్తూ వచ్చినాడు? నష్టముగా ఎంచుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. మనం ఎక్కడ శరీరానుసారంగా జీవిస్తున్నాము,
శరీర సంబంధముగా ఉంటున్నాము, నేనే నీతిమంతుడను అని మనం అనేక సార్లు మనం అనుకుంటున్నాము. మనం ఎలా ఉన్నామో మనం ఏం చేయాలంటే పరీక్షించాలి. ఒకవేళ ప్రభు నా ద్వారా ఎవరికి నష్టం కలుగుతూ ఉంది ప్రభు, సంఘానికా లేదా నా కుటుంబానికా, నా ద్వారా నా చుట్టుపక్కల ఉన్న వారికి నేను నష్టం కలిగిస్తున్నానా అని మనం ఏం చేసుకోవాలా, జ్ఞాపకము చేసుకోవాలి. మన భక్తి ఇతరులకు ఏం కలిగించకూడదు, నష్టము కలిగించకూడదు. మన ద్వారా ఇతరులు దేవుని సన్నిధికి వచ్చేలాగా మనం జీవించాలి. మన భక్తి ఏం కలిగి ఉండాలా, ఇతరులకి నష్టం కలగకూడదు, కానీ ఏం కలగాల, లాభము కలగాలి. మనం వెళ్తున్నామంటే మనతో పాటు ఒకరు వచ్చే విధముగా మనం ఉండాలి. మనం అక్కడ ఉన్నామంటే ఒకరు వచ్చి మన దగ్గర కూర్చొని మాట్లాడే విధముగా మనం ఉండాలి కదా. దేవుని నమ్మిన బిడ్డలముగా మనం అలాగే జీవించాలి. శరీర సంబంధమైనవి విడిచిపెట్టాలి. ఏం చేయాలి, శరీర సంబంధమైనవి ఈ 5 అంతలు మనలో ఉన్నాయేమో, వీటిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఇప్పుడు మనము శరీర సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. అందుకే ఒక మాట గలతీ 3:3 ఏముంది, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఏ విధంగా మన పరిపూర్ణులు కావాలా, శరీరానుసారంగానే ఆత్మానుసారంగా. మనం ఎట్లా ఉంటాం, ఒకప్పుడు కొత్తగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, ఎంతో భక్తిగా ఉంటాం కదా, ఎంతో భక్తిగా ఉంటాం. రాను ఏమైపోతుంది, భక్తి కాస్త తగ్గిపోతుంది. అంటే మనం ఆత్మీయంగా ఎదుగుతున్నట్ట తగ్గిపోతున్నట్ట. మరి మొదటున్న భక్తి లేదు కదా, లేకపోవడాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే రాను ఏమైపోతుందండి, ఆత్మీయ జీవితం అంతా కూడా పోతుంది. మన చివరికి మనం మరణం దగ్గరికి వచ్చేలోపు ఏ విధంగా పరిపూర్ణం అవుతామంట, శరీరానుసారముగా పరిపూర్ణముగా చేయబడి రాను పడిపోతాం లోకంలో కదా. ఆత్మ చల్లారిపోతుంది. శరీరానుసారంగా మనము పరిపూర్ణముగా చేయబడి ఆత్మీయంగా ఆరంభించబడిన జీవితం, శరీర సంబంధమైనవన్నీ కూడా రోజు రోజుకి వాటిని ఏం చేయాలంటే విడిచిపెడుతూ రావాలి. ఒక్కొక్కటి ఏం చేయాలంటే విడిచిపెడుతూ రావాలా, శరీర సంబంధమైన విడిచిపెడుతూ రావాలా. ఆత్మీయమైన వాటిని మనం ఏం చేయాలంటే అభ్యసింపజేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి మనం ఏం చేయాలంటే నేర్చుకుంటూ రావాలి. ఆత్మీయంగా దినదినము మనం నడుచుకుంటూ ఆత్మీయమైన వాటిని మనం నేర్చుకుంటూ చివరికి వచ్చేలోపు ఏం కావాలా, ఆత్మీయంగానే పరిపూర్ణలము కావాలి. రాను శరీరానుసారంగా నడుచుకోకూడదు. అలా ఉండటానికి దేవుడు నన్ను రక్షించలే కదా. అందుకే బాక్సింగ్ అంకులు దేవుడు నమ్ముకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, శరీర సంబంధమైనవన్నీ కూడా విడిచిపెట్టినాడు కదా. ఏం చేస్తున్నాడు, ఒకప్పుడు శరీరానుసారంగా జీవించినాడు. ఎప్పుడైతే దేవుడు నమ్మినాడో అవన్నీ కూడా విడిచిపెట్టినాడు. తల్లిదండ్రులు చెప్పినారు, నువ్వు దేవుడిని విడిచిపెట్టు, ఇవన్నీ నీకు ఇస్తామంటే ఆయన ఏం చేసినాడు, ఇవన్నీ నాకు వద్దు అంటే చివరికి తల్లిదండ్రులు విడిచిపెట్టేసినాడు కదా. తనకు వారు తెచ్చిన ఆస్తి నాకు వద్దు, మీవి ఏవి కూడా నాకు వద్దు, ఎవరు కావాలా, దేవుడే కావాలి. అంటే శరీర సంబంధమైన విడిచిపెట్టినాడు. ఆత్మ సంబంధమైనది ఏం కావాలంట, తనకు ఆత్మ సంబంధమైనది ఏం తీసుకొని వచ్చినాడు అని అంటే బైబిల్ మాత్రమే తీసుకొని వచ్చినాడు. బైబిల్ మాత్రమే తను హత్తుకుంటూ వచ్చినాడు. అంటే మనం ఆత్మీయంగా నడిపేది ఏది, ఒక బైబిలే మనను చివరి వరకు మనం నడిపించేది, ఒక మంచి మార్గంలో మనం నడిపించేది ఏది చెప్పండి. లోకంలో ఉన్నాయా ఏమన్నా మంచిగా నడిపించేది? ఏది కూడా లోకంలో మనల్ని మంచిగా నడిపించలేదు. ఒక బైబిల్ మాత్రమే మనను సరైన మార్గంలో నడిపించగలదు. దేవుని సన్నిధికి మనం నడిపించేది ఏదంటే బైబిలే. భక్సింగ్ అంకులు లోక సంబంధమైనవన్నీ కూడా విడిచిపెట్టుకున్నాడు. దేవుడు తను ఏదైతే తను వదులుకున్నాడో అంతకు 2 అంతలు ఆత్మీయంగా ఏం చేస్తూ వచ్చినాడు, ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అన్నీ కూడా దేవుడు ఇచ్చినాడు. కుటుంబాన్ని వదులుకుంటే దేవుడు ఎన్నో కుటుంబాలు ఇచ్చినాడు ఆయనకి కదా. లాభకరమైనవి తను ఏం చేస్తూ వచ్చినాడు, దేవుని కొరకు నష్టముగా ఎంచుకున్నాడు. ఆత్మీయమైనవి దేవుడు తనను దీవిస్తూ వచ్చినాడు. ఎంతగానో ఆయన ఆశీర్వదించబడతాడు.
ఏదో డబ్బు కాదు కదా, ఏదో ఆస్తి కాదు. ఏ విధంగా ఆశీర్వదింపబడిన అంటే అనేక ఆత్మలు ఆయన రక్షించుకోగలుగుతూ వచ్చినాడు కదా, అనేక ఆత్మల కొరకు ఆయన ప్రయాసపడుతూ వచ్చినాడు, అనేక ఆత్మల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు, అనేక ఆత్మల కొరకు ఆయన ప్రయాసపడిన వాడుగా మనము చూస్తాం. అది ఆత్మీయమైన జీవితము. దేవుని కొరకు మనం ఏం చేయాలంటే నష్టంగా ఎంచుకోవాలి. మనం ఎంచుకుంటామా? ఎంచుకుంటామా? ఒక్కటి పోయినా ఒప్పుకోం, ఒకటి పోయినా కూడా ఒప్పుకోం. ఈ లోక సంబంధమే మనకు కావాలి. లోక సంబంధమైన దాని కొరకే ప్రయాసపడతాం, లోక సంబంధమైన దాని కొరకే మనం పరుగులుతాం. మరి ఆత్మ సంబంధంగా ఎప్పుడు జీవించాలా? ఆత్మ సంబంధంగా మనం ఎప్పుడు సంపాదించుకోవాలా? ఆత్మీయంగా నువ్వు ఎప్పుడు సమకూర్చుకోవాలా? లోక సంబంధమైనది మనం ఎంత సంపాదించుకున్నా అది మనకేం కలిగించదు, లాభము కలిగించదు. దాని ద్వారా మనకి నష్టమే. అందుకే మనం ఏం చేయాలంటే ఆత్మీయంగా నడుచుకోవాలి. పౌలు అన్నట్లుగా ఏవేవి నాకు లాభకరమైనవి ఉన్నవో అవి క్రీస్తు నిమిత్తమే నేను నష్టముగా ఎంచుకుంటుంది. అలాగ దేవుడు మనకు సహాయం చేయనట్టు ప్రార్థన చేసుకోవాలి.